హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో ఈ వీకెండ్లో రిలీజ్ అయిన మూవీస్ 2 మూవీస్ భయ్యా. సో ఆల్రెడీ ఒక మూవీ పెట్టేసా, కంగు అనే మూవీ. సో మన ఛానల్లోనే వెంటనే ఒక రివ్యూ చూడని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్కి వెళ్ళి చూసాను భయ్యా. అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి భయ్యా. సో ఆల్రెడీ కంగు రివ్యూ పెట్టేసా. ఇప్పుడు సెకండ్ వన్ మట్కా. సో మట్కా అసలు సినిమా నేను చెప్తాను కదా భయ్యా, ఫస్ట్ మార్నింగ్ షో ఉన్నాయి భయ్యా మన సుదర్శన్లో. సో అది 2 o'clock షో వెళ్దాం అని కూడా క్యాన్సిల్ అయిపోయినాయి దేవరా చేసుకుని. సో దేవరా రేపటికి 50 days సందర్భంలో, సో వాళ్ళ సుదర్శన్ థియేటర్లో సెలబ్రేషన్ అంట భయ్య 50 days సందర్భంలో. సో మట్కా అయితే లేదు అలా. సో ఏం చేసా, వెంటనే ఖాళీ పిగిలి 250 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. మన ఎక్కడ ఇది ప్రసాద్ ఎంఎక్స్లో చూడడం జరిగింది మట్కా. సో ఇది ఒక నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ భయ్యా. సో ఆయన ప్రీ రిలీజ్లో ట్రైలర్లో టీజర్లో చూసినట్టు అన్నట్టే ఉంది. సో ఆల్రెడీ మీ అందరికి తెలుసు, ప్రీ రిలీజ్లో స్టోరీ మొత్తం చెప్పాను. సో అదే భయ్యా, ఏముందని భయ్యా చెప్తా స్టోరీ. ఎక్కువ ల్యాగ్ చేయను, ఎక్కువ లెంత్ చేయను భయ్యా, చెప్పేస్తా స్టోరీ. సో స్టార్టింగ్ ఓపెన్ సీన్ చేసే భయ్యా, మిడిల్ ఏజ్ అంటే ఆయన ఒక మిడిల్ క్లాస్ అంటే ఏం లేనోడు ఒక చిన్న పని చేస్తూ ఒక గొడవ పెట్టుకుంటా. ఆ గొడవ వల్ల అనుకోకుండా జైలుకి వెళ్ళిపోతారు భయ్య మన వాసు. సో ఆ జైలుకి ఎందుకు వెళ్ళాను, సో ఆ జైలు నుంచి బయటికి రాగానే ఆయన డబ్బులు సంపాదించి ఏ విధంగా పైకి వెళ్ళారా అనేది స్టోరీ భయ్య. ఇది నార్మల్ రెగ్యులర్ స్టోరీ భయ్య. కరుణా కుమార్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ భయ్య. ఎందుకు అంటున్నానంటే పలాస 1972 ఏదో మూవీ ఉంటుంది భయ్య, పలాస అనే చిత్రం. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, అది నా ఫేవరెట్. దాని తర్వాత వచ్చిన శ్రీదేవి సూడ సెంటర్, అది బి నా ఫేవరెట్ మూవీ బాయ్, ఈ 2 మూవీస్. సో దాని తర్వాత ఆయన కళాపురం అని చెప్పి అసలు అది ఎట్లా రిలీజ్ అయిన ఇంతవరకు నాకు తెలియదు కానీ, సో అది భయ్య కళాపురం అనే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ 3rd or 4th మూవీ అనుకుంటా ఆయన గెలిచిన వాడికి. సో ఇది ఆయన 4th మూవీ. సో ఇది నేను ఏమనుకున్నా అంటే ఒక పలాస రేంజ్లో ఉంటుంది అనుకున్నా కానీ అంత లేదు భయ్య. మనం రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇందాక స్టోరీ ఇది భయ్య. సో ఆయన జైలు నుంచి బయటికి డబ్బులు ఏ విధంగా సంపాదించండి, ఏ విధంగా వచ్చి ఆయన మంచి మార్గంలో వెళ్ళాలి, చెడ్డ మార్గంలో వెళ్ళాలి, లాస్ట్ వరకు అదే ఉంటుంది. ఇది స్టోరీ. సో ఇది భయ్య మన డైరెక్టర్ కరుణా కుమార్. సో వాడంతే ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాడు. మొన్న వచ్చిన ఆపరేషన్ వైలెంట్ ఉంది, ఆల్రెడీ ఫ్లాప్. ఇది హిట్ అని చెప్పాం, బ్లాక్ బస్టర్ అని చెప్పాం. ఓకే 2 సినిమాలు యావరేజ్. సో ఈరోజు మన November 14 చిల్డ్రన్స్ డే రిలీజ్ అయిన. సో 2 సినిమాలు భయ్య, ఎక్కువ మూవీస్ బీ లేవు. సో ఇది భయ్య స్టోరీ ఆఫ్ ద మట్కా వాసు. సో ఇది ఇలా ఉన్న క్యారెక్టర్స్ నాకు ఒకటి బాగా అనిపించాయంటే, మొన్న లక్కీ భాస్కర్తో ఘన విజయం సాధించిన మన మీనాక్షి చౌదరి ఈ మూవీతో అయినా అంటే ఉంది ఒక 2-3 సీన్స్ అయితే చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ అయితే. సో పర్వాలేదు, ఓకే, 1 time చూడొచ్చు. కంగు అయితే సెకండ్ హాఫ్ అయితే ఒక ర్యాంప్ ఆడిస్తారు భయ్యా, కుక్కర్ ఫైట్ అది సెకండ్ హాఫ్ టోపు. ఇది అక్కడక్కడ ఈ మట్కా అనే చిత్రం ఒక 1 time చూడాలనుకుంటే చూసాను భయ్యా. లేదు మా దగ్గర పైసలు లేవు అంటే ఒక పని చేయండి భయ్యా, ఒక 1 month 20 to 25 days లోపల ఓటీటీ రిలీజ్ అయిపోతుంది. సో ఓటీటీలోకి వెళ్ళి చూసేయండి భయ్యా. సో ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, జీవి ప్రకాష్ కుమార్. అబ్బబ్బబ్బబ్బా ఏమనిస్తున్నావు తెలుసానా. మొన్న అమరంతో ఏ రంగులే ఆ పాటతో దుమ్ము దులిపేశావు. ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది బాగా, అంటే అప్పట్లో ఓల్డెన్ డేస్లో ఒక సాంగ్ ఉండే, లే 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 రాజా. సో నాకు 2-3 songs చాలా బాగా నచ్చింది. లే 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 రాజా ఒకటి, ఇంకొకటి రమణ అంటే లిరిక్స్ అంత వస్తలే ఆ సాంగ్. ఈ 2 songs బాగా కనెక్ట్ అయినా భయ్యా. సో నేను అసలు సాంగ్స్ అయినాలే కానీ ఈ 2 songs బాగా కనెక్ట్ అయ్యా. సో మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ వెరీ గుడ్. ఇంకా వాసు వాళ్ళ తమ్ముడు అయితే ఆయన బి పడవలే, ఆయన బి యాక్టింగ్ అయితే ఇదిగా తీసేస్తారు భయ్యా. ఓకే, సో స్టోరీ ఇది, వాళ్ళ సినిమా అంటే యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది, ప్లస్ ఇంకొకటి మెయిన్ మ్యూజిక్ అయిపోయింది. ప్రొడక్షన్ వాల్యూ భయ్యా, వైరా ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ మట్కా.
సో వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూ బి ఇక్కడ తక్కువ లేదు భయ్యా, అంతా ఓకే. సో అందరు కవర్ అయిపోయాను. సో ఇది భయ్యా మట్కా స్టోరీ అండ్ అనదర్ యాక్టర్స్, ఆల్ యాక్టర్స్ చాలా బాగా చేశాను చెప్పొచ్చు. ఎందుకంటే నాకు మట్కలో అడ్వాంటేజ్ అయితే 4 షేడ్స్ అనిపించింది భయ్యా. ఒకటి చిన్నప్పుడు క్యారెక్టర్ అంటే మిడిల్ ఏజ్ క్యారెక్టర్, ఒకటి జైలు ఉన్న క్యారెక్టర్ అంటే ఆయన షేడ్స్, ఆయన క్యారెక్టర్ షేడ్స్, ఇంకొకటి జైలుకి వెళ్ళి రాగానే డబ్బులు సంపాదించి అక్కడ ఒక్క షేడ్, మళ్ళీ ఇంకొకటి మొత్తం విశాఖపట్నం వేద్దామని చెప్పి అక్కడ ఒక షేడ్. సో ఆయనది 4 to 5 షేడ్స్ ఉన్నాయి భయ్యా. ఆయన గెటప్ కానీ స్టైల్ కానీ అవి నాకు బాగా నచ్చింది. మీనాక్షి చౌదరి బాగా నచ్చింది. సో వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ అంటావు, ఒక 2 to 3 సీన్స్ ఉంటాయి, అదే భయ్యా. సో ఇది భయ్యా. సో మట్కా అనే చిత్రం నేను ఇచ్చే అవుట్ ఆఫ్ మూవీ అండ్ రివ్యూ అండ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2 భయ్యా. ఆ 2 ఎందుకు ఇస్తున్నానో, యాక్టర్స్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరి. సో రెండోది వచ్చేసి ఏంటంటే జి ప్రకాష్ కుమార్, కరుణా కుమార్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇవి బాగుంది. సో ఇది భయ్యా ఈ వారం మట్కా రివ్యూ అండ్ రేటింగ్. సో నాకైతే ఓకే అనిపించింది, 1 time చూడొచ్చు అనిపించింది. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్యా.